ఈ రోజున కేత అంకుల్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారంటే చావుని మంచి కార్యక్రమం అనలేం, కానీ ఇప్పుడు వారు చెప్పినట్టు 42,000 పాటలు వివిధ భాషల్లో పాడి, అందులో ఆ భాషల్లో పాడిన పాటలు కూడా కమర్షియల్ కాదు. మిగతా కళాకారులు గాయకులు ఎందరో వ్యాపార దృష్టిలో పాడారు, కానీ ఆమె సినిమా దృష్టి, సమాజం దృష్టి, కళాత్మక దృష్టిలో పాడిన జానకి గారి వారి శ్రద్ధాంజలి, వారికి గాన నీరాజనం అర్పించడం ఒక అభినందన తెలియజేస్తూ, ముందుగా మనం గుర్తుంచుకోవాల్సింది మన సంస్కృతిని, మన సభ్యతను, మన కల్చర్ని మనం గుర్తుంచుకోవాలి. అలాంటి మహానీయురాలకి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా మంచి కార్యక్రమం. మనం చనిపోగానే తల్లిదండ్రులు మర్చిపోతున్న ఈ రోజుల్లో ఏ బంధవం లేకున్నా, ఏ చుట్టరికం లేకుండా సుబ్బారావు గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండు. ఆమెకు కళాకారుల తరఫున, సమాజం తరఫున, నెల్లూరు ప్రముఖుల తరఫున వారికి నీరాజనం అర్పిస్తూ జానకి లాంటి తరం నేటి యువతలో, విద్యార్థుల్లో రావాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ. సార్